ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు హెల్దీ వెయిట్ లాస్ డ్రింక్ ని తయారు చేయడం చూపిస్తాను. ఇందులో ఎక్కువ పరిమాణంలో కాల్షియం ఉంటుంది. ఇందులో బనానా గానీ పంచదార గానీ యూజ్ చేయడం లేదు. అయినప్పటికీ ఇది చాలా టేస్టీగా న్యూట్రిషన్ తో నిండి ఉంటుంది. అలాగే ఇది చాలా ఈజీగా చాలా తొందరగా కూడా రెడీ అవుతుంది. కాబట్టి లేట్ చేయకుండా మన ఈ వెయిట్ లాస్ ఓట్స్ స్మూతీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల రోస్టెడ్ ఓట్స్ ని వేసుకోవాలి. వీటిలో నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో సబ్జా గింజలు వేసుకొని వాటిలో కూడా నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఓట్స్ నుండి నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ ని స్ట్రైనర్లోనే ఉంచి నీటితో ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఓట్స్ ని వేసుకోవాలి. రెండు పచ్చి ఖర్జూరం తీసుకొని వాటిలో నుండి విత్తనాలు తీసేసి వాటిని కూడా ఈ జార్లో వేసుకోవాలి. అలాగే వేయించిన ఫ్లెక్స్ సీడ్స్ ని 1 టీ స్పూన్ ఇందులో వేసుకోవాలి. సగం యాపిల్ని తీసుకొని దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో బాదం పాలు గాని నువ్వుల పాలను గాని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఓట్స్ స్మూతీ రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో దీన్ని పోసుకోవాలి. వీటిపైన 1/2 స్పూన్ పంప్కిన్ సీడ్స్ ని 1/2 టీ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ ని అదే విధంగా కిస్మిస్ ని వేసుకోవాలి. చివరగా మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను ఇందులో వేసుకొని వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఇది తాగడానికి రెడీ అయ్యింది. దీంతో మంచి వెయిట్ లాస్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ వెయిట్ లాస్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.